వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రదర్? నథింగ్ హియర్ తమ్మి. అన్నో ఇంగ్లీష్ బాగానే నేర్చుకున్నావు కదా. తగ్గలేదు తమ్మి, సాఫ్ట్వేర్కి వచ్చినాం కదా. ఇంగ్లీష్ ఆ మాత్రం నేర్చుకోకపోతే క్లయింట్స్ వస్తారు ఫారెన్ నుండి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా డీల్స్ అనేది అగ్రిమెంట్ చేపియాలి, జర చెప్పు, నువ్వే అర్థం చేసుకో. మరి పని చేసుకున్న టైంలో వచ్చినావు ఏంది? ఏం లేదన్నా, నేను కూడా చిన్నప్పుడు చదువుకుంటే మంచిగా ఉండన్నా. చదువుకోకుండా ఏం చేసిందంటే బడి గోడ దుంకి స్కూల్కి పోయొచ్చు అని చెప్పి చెప్పటండి అబద్ధం. ఇప్పుడు బాధేస్తుందన్న. చిన్నప్పుడు మా వాళ్ళు బొమ్మంటే పోలేదు, ఇప్పుడేమో నీ ముందుట చేతులు కట్టుకొని ప్యూన్ లెక్క పని చేస్తున్నా నీ ఆఫీస్లో. నువ్వు నేను చిన్నప్పటి నుంచి జిగిరి దోస్తానని ఎవరికి తెలియదు, ఒక నీకు నాకు తప్ప. అరే నేను చెప్తున్నావురా, చదువుకుందాంరా అంటే గోడలు దొంకుతుంది, ఏమన్నంటే స్కూల్కి పోయొచ్చినా అని ఇంటికాడ అవద్దని చెప్తుంది. నేను మీ ఇంట్లో పోసి చెప్తే నువ్వు నా మీద ఎంత లొల్లు పెట్టినావు. నేను పోతా, నేను పోను, నా ఇష్టం, నేను జాబ్ చేస్తా, చెయ్య పెద్దగా అయినాక అంటివి. ఇప్పుడు చూడు ఎంత పెంటకొచ్చిందో, నీది నీకే. అందుకేరా ఎవరి సుఖం వాడే గుర్తాడు. అందుకే నేను సప్పుడేకున్నా. ఇప్పుడు చూడు నేను జాబ్ చేసుకోబడుతుంది, నువ్వు ఇండి ఆఫీస్లో ప్యూన్ లెక్క పని చేయబడుతుంది, కాఫీలు టిఫిన్లు అందించుకుంటా. ఏం చేద్దాం తీయన్న, ఎక్కిరిస్తున్నావు కదా గట్టిగానే ఎక్కిరి. ఏం చేద్దాం, అప్పుడు చెప్తేనే లేదు, ఇప్పుడు నాది నేను సుఖం ఏర్పడుతుంది. సరే కానీ జర బ్రేక్ తీసుకొని బయటకు పోయిద్దా. సరే పారా పోదాం. చెప్పుతాం మీ బయటకు పోదామంటివి సప్పుడు ఎత్తలు. కారు నడపబట్టి 10 నిమిషాలు అవుతుంది. నేను నోరు లేదారా మాట్లాడేమన్నా? నాకు బాధ ఎత్తుంది. నేను 10th కూడా పాస్ కాలేదు. లైసెన్స్ అప్లై చేద్దామంటే 10th క్లాస్ కావాలంట, లేకుంటే 10th ఫెయిల్ అయిన సర్టిఫికెట్ అన్న కావాలంట. నా దగ్గర లేకపాయే. నువ్వే మంచిగా చదివితివి, జాబ్ చేయబడితివి, కారు కొంటివి, కారుకి లైసెన్స్ వచ్చే, కారు సొంతమయ్యే, ఈఎంఐలు అయిపోయే, పెళ్ళి కూడా చేసుకోబోతున్నావు. ఏం చేద్దామన్నా, నీ బతికే మంచిగా ఉంది. నీకేం తెలుసురా, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, కానీ 1,00,000 రూపాయల ఖర్చు ఇంట్లో ఉంటుందిరా. ఈఎంఐలు, కొత్తగా బంగ్లా కొనుక్కున్నా, బంగ్లాకి ఈఎంఐ ఉంది, కారు కొనుక్కుంటే కారు ఈఎంఐ మొత్తం అయిపోయాయి. కారు సొంతమైంది కానీ ఇల్లు కాలేదు కదా మన సొంతం. పెళ్ళి చేసుకుంటున్నా, ఇంకా పెళ్ళికి ఎన్ని ఖర్చు ఉంటుంది. దాని తర్వాత నా ఫ్యూచర్ ఏందని చెప్పి నాది నాకే భయం అవుతుంది. నువ్వేమో నా మీద పడెడుతున్నావు. సరే నీ బాధ ఎవడు కాదన్నాడు కానీ నువ్వు బాధపడు, నేను మంచిగా కూర్చుంటా ఏసీలా. అరే నేను ఆఫీసులో బాసును కాబట్టి, నువ్వు ప్యూను కాబట్టి ఏదో నడుస్తుంది. దాబా నేను ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యి నేను పోయిందనుకో, అచ్చే బాసు నా లెక్క దోస్తుంటాడు రా వాడు. నీ చెమడాలు తీస్తాడు, నేను ఆడుకుంటాడు ఓ రకంగా. ఇప్పుడు అర్థం చేసుకొని జర పని నేర్చుకో, పని మంచిగా చేసుకో, అర్థమైందా? ఎందుకంటే మనది మల్టీనేషనల్ కంపెనీ. మల్టీనేషనల్ కంపెనీ అంటే మనకు చాలా బ్రాంచులు ఉన్నాయి. సో నీ స్టార్టింగ్ జీతం ఎంత ఉందా? 15,000 ఉండే. ఇప్పుడు నీ జీతం ఎంత వస్తుంది? 5 సంవత్సరాలు నువ్వు చేయబట్టి. నువ్వు ఇంతవరకు ఎప్పుడు తప్పియలేదు, మంచిగా ఉంటావని చెప్పి నీకు 5,000 పెరగాల్సింది ఇంకో 10,000 నేను పెంచిపించిన, అంటే 25,000 జీతం వస్తుంది. మంచిగా బతుకుతున్నావు, మంచిగా ఉండు. థ్యాంక్స్ అన్న, నువ్వు చేయబట్టే కానీ 25,000 జీతం. అన్న నాకు మళ్ళా ప్రమోషన్ రావాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు అవుతాయి కానీ మళ్ళీ 5,000 10,000 పెరుగుతాయి. అప్పుడు నువ్వు ఆఫీసులు ఉంటానేమో రికమెండ్ చేస్తావు జీతం పెంచుకొని. ఎట్లనే అన్న? బాధపడతామ్మి, నిన్ను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటే తీయదమ్మి. ఎందుకంటే నువ్వు లేనిది నాకు కూడా బోరు కొడుతుంది. నాకు కూడా చెప్తే పని చేసేటోడు కావాలి కదా ఎవడో ఒకడు. అసలేం మళ్ళీ నువ్వు నా జిగిరి దోస్తాను బాయా, ఇక నువ్వు లేకుంటే ఎట్లా చెప్పు? సరే కానీ గడ ముంగట ఓ రెస్టారెంట్ వస్తుంది, గడ ఆపు, ఏమన్నా కాఫీయో టీయో తాగిపోదాం. ఇక్కడ చూడరా మీ వదిన వస్తుంది. మీ వదిన ఆఫీస్ ఇక్కడనే కదా. ఆగో వదిన, నమస్తే. మనకి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయ్యి 20 రోజులు అవుతుంది. నన్ను బయట దింపవు కానీ మీ ప్యూన్ను మాత్రం వేసుకొని తిరుగుతున్నావు. మీ ప్యూనే బెస్ట్ ఫ్రెండ్ అంటావు. ఇంకా వదిన, మా అన్న నా గురించి చెప్పిండా? అవును, నువ్వు మరిది అంటాయి కదా, మరీ అని విలువాలని చెప్పిండు. ఇంటికాడ ఆఫీసులో ఉన్నప్పుడు మాత్రం సైలెంట్గా ఉండమని చెప్పిండు. వదిన థ్యాంక్స్, మా అన్న ఎంత మంచోడో నువ్వు ఏవటి నాకు ఇలా బాగా అర్థమైంది. సాలు కానీ ముగ్గురికి 3 కాఫీలు చెప్పు. ఓకే తాగుదాం కానీ వదిన, మరి మీ ఆఫీస్ ఇక్కడనే అంట కదా వదిన, మీ జీతం ఎంత? నా జీతం చెప్పాలంటే మీ అన్నకంటే 10,000 తక్కువ, నా 90,000, మీ అన్నదేమో 1,00,000 కూడా జీతం. ఏం చేద్దాం, మంచిగా సంపాదిస్తారు కదా. ఏం సంపాదనో ఏమో,
మీ అన్న మొన్ననే ఇల్లు కొన్నాడు కదా, దాని ఈఎంఐ మీ అన్నకి ఇబ్బంది అవుతుంది. సో నా నెల జీతం మొత్తం మీ అన్నకే ఇస్తా, ఇంటికి పోతుంది. ఇక మీ అన్న ఖర్చు ఉంటుంది కదా జీతం, ఇక దాంతో ఇల్లంతా ఎలా తీసుకురావాలి. వావ్, ఇప్పటి నుంచి అలా మొత్తం ప్లానింగ్ సెట్ చేసిరు కదా, సూపర్ ఇద్దరు. సరే కానీ మనోడు గట్నే చెప్తాడు, కానీ నువ్వు మాట్లాడేమన్నా. నైట్ కాల్ చేస్తే అలిగి వండుకున్నావు. అవును, ఎప్పుడు నేనే ఫోన్ చేస్తున్నావు, నువ్వు ఫోన్ చేస్తలేవు, అందుకే అడిగినా. గదినికేం అలిగినావు కానీ నీ అలక ఎట్లా తీర్చాలో నాకు తెలుసు, కానీ జరా సైలెంట్గా ఉండు, ఓకేనా? ఫోన్లో చెప్తా. ఓకే. మాట్లాడుకుంటారు, నాకు వినబడకుండా గుసగుసలు. ఏం లేదు మరిది గారు, నాకు మీ అన్నకు చిన్న పర్సన్ ఉండే, అట్లా మాట్లాడుకుంటున్నాం. ఓకే ఓకే. మీ ఆఫీస్ నాకు ఎప్పుడు చూపిస్తారు వదను, ఒకసారి మీ ఆఫీస్కి వస్తా. సరే కానీ ఒకరోజు మంచిగా లీవ్ పెట్టు, మా ఆఫీస్కు రా, తీసుకుపోయి పరిచయం చేపిస్తా అందరికి మా మరిది అని చెప్పి, అర్థమైందా? నువ్వు మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నా అని చెప్పు వాళ్ళందరికీ. జీతం ఎంతంటే 1,00,000 రూపాయలు అని చెప్పు, ఓకేనా? ఎందుకంటే మా మరిది ఎవరి ముంగట చులకన కాకూడదు, ఎందుకంటే మీ అన్నయ్య ఫీల్ అవుతాడు. మీ అన్నయ్య నిన్ను సొంత తమ్మునిలాగా చూసుకుంటాడు, సొంత తమ్ముడు కాకపోయినా కానీ. ఓకే వదిన, అన్నయ్య పరువు కాపాడాలి ఎక్కడికి వెళ్ళినా, అర్థమైందా? మంచిగా అర్థమైంది వదిన. ఓకే, మీరు చెప్పింది నా మంచికే, మా అన్న మంచికే. థ్యాంక్స్ వదిన. సరే కానీ ఆఫీస్కి టైం అవుతుంది, పోదాం పారా తమ్ముడు. అయ్యో, ఇప్పుడే కలిసిర్రు, కాఫీ ఆర్డర్ పెట్టిన, కాఫీ కూడా రాలేదు, పోదామంటున్నావు? ఏం లేదు, చిన్న అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను మర్చిపోయినా, వీడు బయటకు పోదామని చెప్పేసరికి జరా పోతున్నా. అరే కార్ తీరా, పోదాం. సరే అన్న. వదిన బాయ్, వెళ్తాను.